హాయ్ ఫ్రెండ్స్, యూడాస్ ప్లస్లో ఒక చైల్డ్ని మనము ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదా డ్రాప్ బాక్స్లో పెట్టాలంటే ఇంతకు ముందు మనం చేసేవాళ్ళం ప్రోగ్రెషన్ యాక్టివిటీస్. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ని క్లిక్ చేసుకొని ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఏ చైల్డ్ని అయితే మనము డ్రాప్ బాక్స్లో పెట్టేవాళ్ళనుకుంటామో ఆ క్లాస్ చైల్డ్ని తీసుకొని కరెక్షన్ బటన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీని సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేసేవాళ్ళం. దిస్ ఈజ్ ఈ ప్రాసెస్ ఉండింది ఇంతకుముందు. కానీ ఇప్పుడు వచ్చేసి ఏమిటంటే ఈ ప్రాసెస్ మీరు చేసినా కానీ ఆ చైల్డ్ వచ్చేసి డ్రాప్ బాక్స్లోకి వెళ్ళరు అండ్ మీ స్కూల్ నుంచి లెఫ్ట్ కూడా కాడు అనమాట. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఏమిటంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ మార్క్ డ్రాప్ అవుట్. ఈ ఆప్షన్ ఎనేబుల్ అయింది. దీన్ని చేయాలంటే వెరీ సింపుల్. ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని పెన్ ఐడి ఇక్కడ మీరు ఎంటర్ చేసి గో బటన్ క్లిక్ చేస్తే డీటెయిల్స్ అంతా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు డ్రాప్ బాక్స్లో పెట్టాలంటే మీకు మెసేజ్ ఎలా వస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఒక పెన్ ఐడి నేను కాపీ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ పెన్ ఐడి ఇచ్చినాను, గో బటన్ క్లిక్ చేశాను. డీటెయిల్స్ అంతా వచ్చి చూడండి. వచ్చిన తర్వాత లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ క్లిక్ చేసి కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఎప్పుడు ఆ పాప లెఫ్ట్ అయింది, ఆ చైల్డ్ ఎప్పుడు లెఫ్ట్ అయింది 2024 సమ్ ఇన్ఫర్మేషన్. లెఫ్ట్ స్కూల్ టైప్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ కోడ్ 5BF584 సబ్మిట్ బటన్. ఈ విధంగా వస్తుంది. స్టూడెంట్ ప్రొఫైల్ ఈజ్ నాట్ అప్డేటెడ్ ఎట్, ప్లీజ్ సేవ్ ద జీపీ, ప్రొసీడ్ ఫర్దర్. అంటే ఏమిటంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ చైల్డ్ది డేటాని మీరు టీసీని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఫస్ట్ స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళేసి ఆ చైల్డ్ యొక్క జీపీ యొక్క డేటా మీరు ఏం చేయాలంటే అంటే అప్డేట్ చేయాలి. చూడండి, జీపీ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న డేటాస్ మొత్తం మీరు ఎంటర్ చేసి అప్డేట్ బటన్ క్లిక్ చేసి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు జస్ట్ యూ కమ్ టు బ్యాక్ వచ్చినారంటే చూడండి ఇట్లా గ్రీన్గా వస్తుంది. ఓకే, ఆ చైల్డ్ యొక్క పెన్ ఐడి తీసుకోండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్లోకి పోయేసి పెన్ ఐడి వేసి గో బటన్ క్లిక్ చేస్తే ఆ చైల్డ్ యొక్క డేటా మొత్తం వస్తుంది. వచ్చిన తర్వాత లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ క్లిక్ చేసి కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడున్న డేటాని మీరు వేసి సబ్మిట్ బటన్ కనుక క్లిక్ చేసినారంటే ఈ స్కూల్ నుంచి ఆ చైల్డ్ డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతారనమాట. ఓకే, ఇది ప్రాసెస్. స్టూడెంట్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ. ఓకే, అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.